మంచిర్యాల గోదావరి నది తీరంలో శ్మశాన వాటిక నిర్మాణం పేరుతో వసూలు చేసిన విరాళాలను తిరిగి ఇవ్వాలని ఎమ్మెల్యే కొక్కిరాల ప్రేమసాగర్ రావు మాజీ ఎమ్మెల్యే నడిపెల్లి దివాకర్ రావుకు పరోక్షంగా హితవు పలికారు. డిసెంబర్ 7వ తేదీలోపు ఎవరి డబ్బులు వారికి తిరిగి చెల్లించాలని గడువు ఇచ్చారు. శుక్రవారం రోడ్డు విస్తరణ పనుల్ని పరిశీలించి వ్యాపారస్తులకి పలు సూచనలు చేశారు. ఈ సందర్భంగా మీడియాతో మాట్లాడుతూ శ్మశాన వాటిక నిర్మాణం కోసం అనేక మంది నుంచి సుమారు 90 లక్షల చందాలు వసూలు చేసి నెలలు గడుస్తున్నాయన్నారు. శ్మశాన వాటిక నిర్మించలేని నేతలు వసూలు చేసిన విరాళాల్ని దాతలకి తిరిగి ఇవ్వడంలో ఎందుకు జాప్యం చేస్తున్నారని నిలదీశారు. 7వ తేదీలోపు దాతల డబ్బు తిరిగి ఇవ్వకపోతే 8-9 తేదీలో చందాలు వసూలు చేసి వారిపైన మధ్యవర్తులుగా ఉన్న వారిపై ప్రజలు పోలీసులకి ఫిర్యాదు చేస్తారని హెచ్చరించారు. అంతేకాకుండా 1,00,000కు 2 లక్షలు జరిమానా రూపంలో వసూలు చేస్తామని స్పష్టం చేశారు. 1,00,000 దాతలకి మిగతా 1,00,000 కొత్తగా ప్రభుత్వ నిధులతో నిర్మిస్తున్న వైకుంఠ ధామానికి విరాళంగా ఇస్తామని తెలిపారు. ఎన్ని శక్తులు అడ్డుకోవాలని చూసినా మంచిర్యాల నియోజకవర్గం అభివృద్ధి సంక్షేమం ఆగబోదని తేల్చి చెప్పారు. ప్రతిపక్షాల అభివృద్ధిని చూసి ప్రశంసించాలి తప్ప అసత్య ప్రచారం చేసి పరువు తీసుకోవద్దని సూచించారు. 2 ఏళ్లలో 20 ఏళ్ల అభివృద్ధిని చూపిస్తానని ధీమా వ్యక్తం చేశారు. బీజేపీ బీఆర్ఎస్ పార్టీలను ప్రజలు తిరస్కరించారని ఎద్దేవా చేశారు. కాగా కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి ఏడాది అవుతున్న సందర్భంగా అధికారికంగా సంబరాలు జరుపుకుంటున్న తరుణంలో బీఆర్ఎస్ పార్టీ జెండాలు ఏర్పాటు చేయడం సహేతుకం కాదని ప్రేమసాగర్ రావు అన్నారు. మంచిర్యాల నస్పూరు పురపాలక సంఘాల పరిధిలో డివైడర్లు సర్కిల వద్ద రోడ్డు పక్కల జెండాలు తోరణాలు జెండాలను ఉద్దేశపూర్వకంగానే ఏర్పాటు చేశారని ఆరోపించారు. 10 రోజుల పాటు విజయోత్సవ సంబరాలు జరుపుకుంటామని అందుకు ఏర్పాట్లు చేసుకున్నామని అన్నారు. పోలీస్ మున్సిపల్ అధికారుల అనుమతి లేకుండా జెండాలు ఏర్పాటు చేయడంతో అధికారులు వాటిని తొలగించారని చెప్పారు. అనంతరం శ్మశాన వాటిక నిర్మాణ పనులను ఎమ్మెల్యే పరిశీలించి పనులు వేగవంతం చేయాలని ఆదేశించారు. వచ్చే 3 తరాల దృష్టి పెట్టుకొచ్చేస్తాం. 3 తరాలకు మంచిర్యాల అనేది పట్టణం అనేది ఉండాలి. ప్లస్ వ్యాపారస్తులు అందరూ వాళ్ళ పిల్లలు వ్యాపారం చేసుకోవాలి. ఇప్పుడు మొన్న మొదలు పెట్టకుండా పరిస్థితి ఏంటంటే ఇవాళ పిల్లలు దుకాణం మేము వ్యాపారం చేస్తాం, సపరేట్గా హైదరాబాద్ ఏదైనా కొలుసుకున్నాం, లేకపోతే చిన్న షాప్ పెట్టుకున్న పరిస్థితి ఉంది. ఇవాళ వాళ్ళకి నమ్మకం వచ్చింది. ఏదైతే వైద్యం కార్యక్రమం ఖచ్చితంగా నడుపుతుంది. డిసెంబర్ లాస్ట్ 30 లోపల ఇచ్చిన 15 తారీఖు మున్సిపల్ అయిపోతుంది. జనవరి 30 నాడు పని మొదలుతుంది. వర్క్ స్టార్ట్ చేస్తుంది. జనవరి 30 మొదలు పెడితే మ్యాక్సిమం డిసెంబర్ జనవరికి మళ్ళీ జూన్ లోపల మొత్తం రాష్ట్రంలో మొట్టమొదటిగా పైలట్ ప్రాజెక్ట్ కింద ఈ మంచిర్యాల పట్టణాన్ని తీసుకుంటాం. అండర్గ్రౌండ్ కేబుల్, అండర్గ్రౌండ్ డ్రైనేజ్ సిస్టమ్, డ్రింకింగ్ వాటర్, వైఫై, ఇక పైన ఏమి ఉండదు. ఓన్లీ సెంట్రల్ లైటింగ్ పోలు తప్ప ఏ పైన తీగలు తాళీగలు ఏం కనబడదు. ఫుట్పాత్తో సహా గ్రీనరీ కూడా పెట్టుకొని చేస్తాం. 6 నెలలు అంటే మొత్తం పని స్టార్ట్ అయినాక జూన్ ఎండింగ్ వరకు పని అవుతారు. 1 నెల అటు కావచ్చు. అది అయినాక పూలగొట్టకముందు ఫోటో తీసి మీకే చెప్తాను. పూలగొట్ట మీరు పెట్టుకొని మీ తర్వాత పనికిస్తాను. 50 సంవత్సరాలుగా మేము ఆ టీవీలో తీసి పెట్టడం పెట్టుకోవచ్చు. పూలగొట్టక ముందు ఎట్లున్నది, పూలగొట్టడం ఎట్లుంది, అయినాక ఇక ఇది కాకుండా ఇక టీఆర్ఎస్ వాళ్ళు అక్రమాలు చెప్తాను. 2 ఉన్నాయి ఆఖరి. వాళ్ళు ఆఖరితో తిరుపతి తిరుమల దేవస్థానానికి డొనేషన్ ఇచ్చిన ప్రాపర్టీ కూడా ఇచ్చిపెట్టారు. ఒక పెద్ద మనిషి ఉన్నాడు, రోడ్ పక్క మెయిన్ రోడ్ బిల్డింగ్. వాళ్ళ భర్త సింగరేణిలో పనిచేస్తే రిటైర్ అయ్యి చనిపోయిన తర్వాత ఆమె మొత్తం ఉన్న ఆ ఇల్లుతో సహా ఉన్న ప్రాపర్టీని టీటీడీకి డొనేషన్ రాసి గిఫ్ట్ చేసి నేను ఉన్న రోజులు ఇంట్లో కిరాయి నేను కిరాయితో బతుకుతా అని చెప్పి దాన్ని కూడా రాకేష్ అనేవాడు తీసుకుపోయి చేసుకోవాలి. నన్ను కూర్చొని పైన కిరాయి అని చెప్పి వాళ్ళ జబర్దస్త్ గుసాయించి ఆమెను కనీసం 20 సార్లు ఆమెను సంబంధించిన ప్రయత్నం చేశాను. ఇది వాస్తవం. పెద్ద మనిషి ఉన్నది ఇప్పుడు అంటే తిరుపతి తిరుమల దేవస్థానానికి ఇచ్చి వాళ్ళకి ఏం సంబంధం లేదు. రాకేష్ అంటే ఎవరి మనిషి మీరు తెలుసు. నేను చెప్పాల్సి ఉంది. రాకేష్ కానీ విశాల్ కానీ వీళ్ళందరూ కూర్చుంది ఆమె దగ్గరికి ఆడు తలవారు తిప్పుకుంటూ ఓట ఇటు కత్తిరి కూడా బెదిరించింది. ఆఖరికి అంటే అన్ని రకాల సంప్రదాయం ప్రయత్నం చేశాను. సరే మొన్న ఏదో కంప్లైంట్ అయితే కాల్ చేయించింది. మళ్ళీ హైకోర్టులో స్పాష్ చేసి ఇంక జరిగేది ఎవరిని నడిచిపెట్టి అంటే వాళ్ళ అరాచకాలకు ఇంతకన్నా వేరే అవసరం లేదనుకుంటా. ఆ పెద్ద మనిషి టైం వచ్చినప్పుడు పొజిషన్ కంప్లైంట్ అయితే ప్రెస్ కూడా మాట్లాడుతుంది. ఆమెకి ఏం జరిగింది ఆమె చెప్పిన తర్వాత చెప్తాను కదా పూర్తి అంటే దేవుని నమ్మని ముస్లింలకు క్రిస్టియన్లకు కూడా ఏడిపోతుంది. ఆ పరిస్థితి చేసింది. ఇది ఒకటి. ఇంకొకటి 3 రోజుల కింద కూడా జరిగింది. మన టెంపుల్ ఏమంటే గౌతమేశ్వర టెంపుల్. ఆ శంకర్ రోడ్ బతుకున్నాం పాప ఆయన తిప్పలవాడు ఆ ల్యాండ్ అంతా ఆ డొనేషన్ ఇచ్చి ఆ టెంపుల్ కట్టించింది. ఆయన పాప భార్య కూడా తాను కూడా తిప్పవాడు చేస్తుంది.
దాన్ని కూడా ఒక 4 రోజుల కింద 5 రోజుల కింద ఆడు పోయి 10 గుంటలు నాదని ఆడు ఎవడు వాడు వాళ్ళ శ్రీనివాసరావు వాడు ఏ డాక్యుమెంట్ పెట్టాం కూలగొట్టి కాంపౌండ్లో కట్టిన రాత్రి. సో దానికి కూడా కంప్లైంట్ ఇచ్చి ఎండమెంట్స్ కైండ్ అయింది, ఎండమెంట్స్ టెంపుల్ అయింది కాబట్టి ఎండమెంట్స్ని కంప్లైంట్ ఇచ్చి వాళ్ళ భారతం కూడా ఎవరు ఇచ్చిపెట్టలేదు. అంటే ఏ రకమైన అరాచకాలు చేసింది, ఏ రకమైన గంజాయి మనం మీరే చూసింది గంజాయి సంగతి మీకు ఎప్పుడు అవసరం లేదు. గంజాయి మరి 2014 కన్నా ముందు మంచిర్యాల ఉండేది ఉంటే చెప్పు. గంజాయి ఉండే ఈ రకమైన ఇన్ని రకాలు చేసిండ్రు. ఇక మాట్లాడితే వాడు అరెస్ట్ అయితే మనం చూస్తానికి వాడు మొత్తం తెలంగాణ ఉద్యమాలు లేకపోతే మొత్తం భారతదేశాన్ని స్వాతంత్రం తెచ్చినట్లు ఎక్కువ ఆడ పోయి జైళ్ళలో పోయి పిక్నిక్ చేసుకుంటారు. ఈ లీడర్లు వీళ్ళు అయిపోయినారు. బీజేపీ టీఆర్ఎస్ బీజేపీలో ఒక తర్వాత పోయి జైళ్ళలో చూసుకోకపోతే మళ్ళీ రేపు వాళ్ళు ఎప్పుడే ఉంటాడో నుంచి వాళ్ళ బాధ ఆడుతున్నారు. ఇది చాలదన్నట్టు నిన్నటి నుంచి 28 తారీఖు నుంచి 28 నవంబర్ నుంచి 9 డిసెంబర్ వరకు సంవత్సరం పూర్తయిన సందర్భంగా కాంగ్రెస్ పార్టీ రేవంత్ రెడ్డి గారి నాయకత్వం కాంగ్రెస్ ప్రభుత్వం రాహుల్ గాంధీ గారి నాయకుల ఆదేశాల మేరకు ఖర్గే గారి ఆదేశాల మేరకు సీఎం గారు కానీ డిప్యూటీ సీఎం గారు ఏదైతే ఇందిరమ్మ రాజ్యం ప్రజల ప్రభుత్వం మేము చేసిన వాళ్ళ యొక్క మేము కాయిదాలు ఇవ్వాలి చేసాక మేము మొత్తం చేసినామని చెప్తలేదు. మేము చేసినామని చెప్పుకునే హక్కు మాకు వాళ్ళ లెక్క 15 లోన్ ఇవ్వాలి హక్కు ఉంది కాబట్టి ఆ హక్కుని చెప్పుకుందామని నిన్నటి నుంచి డిసెంబర్ 9 తారీఖు 10 రోజుల పాటు అధికారిక కార్యక్రమం మొత్తం పట్టణాల మండలాల డిస్ట్రిక్ట్ అంతా చేస్తారు. కావాలని నిన్న టీఆర్ఎస్ వాళ్ళు ఏదో దీక్షా దివసం 15 నుంచి కనబడలేదు. మరి దీక్షా దివసం ఇక్కడ రోడ్డు పైన కనబడట్లేదు. నిన్న మొత్తం ఎక్కడ పడితే అక్కడ అడ్డం తిని కట్టేసారు జెండా. నిన్నటి నుంచి అఫీషియల్ కార్యక్రమం స్టార్ట్ అయింది. పర్మిషన్ తీసుకోవాలి, మున్సిపాలిటీకి చెప్పలేదు, పోలీసు వాళ్ళకి చెప్పలేదు. సరే ఇది నిజంగానే మొత్తం రాష్ట్రం అంతా చేస్తున్నా అని నేను హైదరాబాద్ నుంచి వచ్చినప్పుడు సిద్దిపేట టౌన్లో కూడా నేను లోపలికి పోయినాను. బైపాస్ రాకుండా లోపలికి పోయినాను. లోపలికి వస్తే ఆడ ఒక్కడే 2-3 తప్ప ఎక్కడ లేవు. ఆ తర్వాత కర్మేర టౌన్లో కూడా కమలాకర్ ఎమ్మెల్యే ఉన్నాడు, మాజీ మంత్రి ఆడపోతే ఆడగుండు. పెద్ద మనిషి లేడు, జెండా లేదు. ఇక్కడ ఒక్కడు ఏం చేయాలంటే ఇప్పుడు ఏదైతే జరుగుతుంది కార్యక్రమం అభివృద్ధి ఒక్కడి తర్వాత ఒకటి వస్తున్నాయి. వాళ్ళు అనుకుని అన్నీ వస్తున్నాయి. ఇంటర్నేషనల్ ఫిష్ పాండ్ వాళ్ళ కళ కూడా ఊహించారు. దేశంలో మొట్టమొదటి వచ్చింది, స్టేడియం వస్తుంది, మొన్న క్రిటికల్ కేర్ వచ్చింది, నర్సింగ్ కాలేజ్ స్టార్ట్ అయింది, పని హాస్పిటల్ స్టార్ట్ అయింది, మిగతా కూడా స్టార్ట్ అవుతుంది, రోడ్డు నడుస్తున్నాయి. ఇవన్నిటిని ఏ రకం తట్టుకోలేక ఏదో పెడితే ఏదో కాంగ్రెస్ వాళ్ళు చెప్పినారో కాంగ్రెస్ వాళ్ళు తీసేసిన అధికారం చేస్తాం అంటే ఖచ్చితంగా చెప్తున్నా. అధికారిక కార్యక్రమాలు మా 10 రోజులు ఉన్నాయి కాబట్టి ఈ 10 రోజులు మేము పెట్టి హక్కు మాకు మా కార్యక్రమం మా చేసుకునే హక్కు ఉంది కాబట్టి ప్రభుత్వ అధికారులు కాబట్టి వాళ్ళు అడ్డం ఉంటే మున్సిపాలిటీ చెప్తే మున్సిపాలిటీ తీసేసింది. ఎక్కడైనా వాళ్ళు ఇబ్బంది పెడితే మా వాళ్ళు కూడా తీసేసింది. బాగా దొంగతనం కదా బాగా తీసేసింది.